ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ పద్ధతి సక్సెస్ అవ్వాలంటే చాలా కారణాలు ఉంటాయి. సెవరల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఐవీఎఫ్ సక్సెస్ రేట్. ఐవీఎఫ్ ప్రొసీజర్ సక్సెస్ అవ్వడానికి మంచి ఫర్టిలిటీ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకోవడం, గుడ్ క్వాలిటీ ల్యాబ్ కండిషన్స్ మెయింటైన్ చేసే సెంటర్ని చూస్ చేసుకోవడం కూడా ముఖ్యమే. కానీ అదొక్కటే రీజన్ కాదు. ఐవీఎఫ్ ప్రొసీజర్లో మంచి రిజల్ట్ రావడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆడవాళ్ళ ఏజ్ మీద డిపెండ్ అవుతుంది. వీటితో పాటు ఆడవాళ్ళ సైడ్ ఎగ్ రిజర్వ్ అండ్ ఎగ్ కౌంట్, ఎగ్ క్వాలిటీ, ఇంకా గర్భసంచి కండిషన్, ఓవరాల్ హెల్త్ అండ్ హార్మోన్ బ్యాలెన్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆడవాళ్ళ ఏజ్. సో ఏజ్ తో పాటు వచ్చే మార్పుల్లో వాళ్ళకి ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది అండ్ ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది అనే దాని మీద డిపెండ్ అవుతుంది. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎగ్ రిజర్వ్ అండ్ ఎగ్ క్వాలిటీ తక్కువగా ఉన్న వాళ్ళకి వాళ్ళ ఓన్ సెల్ఫ్ ఎగ్స్ తో ప్రెగ్నెన్సీ రావాలంటే యంగర్ ఏజ్ గ్రూప్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే తక్కువ సక్సెస్ రేట్ ఉండొచ్చు, బట్ ఇంపాసిబుల్ అయితే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 40 years అబౌవ్ ఉన్న వాళ్ళకి వాళ్ళ ఓన్ సెల్ఫ్ ఎగ్స్ తో ఐవీఎఫ్ ప్రొసీజర్ లో కూడా సక్సెస్ రేట్ 20% కన్నా బిలో డ్రాప్ అవ్వచ్చు ఆర్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఎక్కువ పట్టచ్చు. అదే 30-35 years బిలోలో ఉన్న వాళ్ళకి, మంచి ఎగ్ క్వాలిటీ ఉన్న వాళ్ళకి సక్సెస్ రిజల్ట్స్ బెటర్ గా ఉండొచ్చు. అలాగే హెల్దీ బేబీ రావాలంటే కేవలం ఆడవాళ్ళదే కాదు, మగవాళ్ల సైడ్ నుంచి కూడా స్పర్మ్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ ఐవీఎఫ్ ప్రొసీజర్ సక్సెస్ అవ్వడానికి. మంచి క్వాలిటీ స్పర్మ్ శాంపుల్ తో ఇక్సీ ప్రొసీజర్ చేసినప్పుడు వాళ్ళకి గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ ఎక్కువ నెంబర్ లో ఫామ్ అవుతాయి. అదే పూర్ క్వాలిటీ శాంపుల్ తో ఇక్సీ చేసినప్పుడు వాళ్ళకి గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ తక్కువ నెంబర్ లో ఫామ్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు. వీటన్నిటిని మించి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మన జీవన శైలి అంటే హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ బాడీ ఉంటేనే మంచి రిజల్ట్స్ చూస్తాము. ఏ సెంటర్ లో సక్సెస్ రేట్ ఎక్కువ చెప్తే అక్కడ మంచి జరుగుతుందని నమ్మి అక్కడ ట్రాప్ అవుతారు. మంచి క్వాలిటీ ఎగ్, మంచి క్వాలిటీ స్పర్మ్స్ అనేవి ఫర్టిలిటీ సెంటర్స్ లోను, ఐవీఎఫ్ ల్యాబ్ లోను తయారు చేయబడవు. అక్కడ మీ బాడీ ప్రొడ్యూస్ చేసే స్పర్మ్స్ లో కంపారిటివ్లీ మంచి క్వాలిటీ స్పర్మ్స్ ని సెలెక్ట్ చేసి వాటిని ఇక్సీ ప్రొసీజర్ చేస్తాము. ఎంబ్రియోస్ గ్రో అవ్వడానికి సరైన కండిషన్స్ ప్రొవైడ్ చేస్తాము. సో గుడ్ క్వాలిటీ ఎగ్ అండ్ గుడ్ క్వాలిటీ స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవ్వాలి అని అంటే మన బాడీ హెల్త్ కండిషన్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. హెల్దీ బాడీ ఉంటేనే హెల్దీ స్పర్మ్ అండ్ హెల్దీ ఎగ్స్ వస్తాయి. ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ లో అయినా, ఏ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ లో అయినా మంచి రిజల్ట్స్ వస్తాయి. మా దగ్గర మా ఫర్టిలిటీ సెంటర్ ఖుషి ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ విజయవాడలో ఎక్కడా లేనిది, ఏపీలో ఫస్ట్ టైం ఆండ్రాలజీ సర్వీసెస్ అంటే మేల్ ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన ఫర్టిలిటీ సర్వీసెస్ ఎక్స్క్లూజివ్ గా అవైలబుల్ ఉన్నాయి, ఫీమేల్ ఫర్టిలిటీ సర్వీసెస్ తో పాటు.